పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 3 విషయాలలో మీనరాశి వారు జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏమిటంటే, మీనరాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ 12వ స్థానంలో రవి, శని, బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 12వ స్థానం మీ రాశికి షష్టాధిపతి రవి, వ్యయాధిపతి శని. ఈ రవి శని గ్రహాల యొక్క కలయిక 12వ స్థానంలో జరిగినప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఆందోళన కలిగిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాలలో నియంత్రణ కోల్పోతారు. కాలం స్వల్పంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అనుకున్నటువంటి విధంగా పనులు సకాలంలో జరగనప్పుడు సంయమనం పాటించడం అనేటటువంటిది మీనరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే మీ జన్మరాశికి 12వ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదో, ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేసేటటువంటి వారికి కానీ కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. పై అధికారుల నుంచి టార్గెట్స్ పూర్తి కాలేదని రకరకాలైనటువంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మంచికి పోతే చెడెదురవుతుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇంకా ఆర్థికంగా సమయానికి ధనం అనేటటువంటిది చేతికి అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి లాభస్థానంలో, ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క కలయిక మీనరాశి వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగం చేసేటటువంటి వారికి, ప్రైవేటు ఉద్యోగస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి, జర్నలిజంలో ఉన్నటువంటి వారికి, అడ్వకేట్స్కి అంటే అడ్వకేట్స్కి మొదలైనటువంటి వారికి బాగా కష్టపడుతున్నప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని పొందటంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్లకు ఇదేమిటి, ఇంత కఠినమైనటువంటి కాలం ప్రారంభమైంది, గడ్డు కాలం ప్రారంభమైంది, ఇప్పటిదాకా బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నాను, ఇప్పుడు నా మీదనే ఎందుకు ఇలా పడుతున్నారు అనేటటువంటి భావన కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అనేటటువంటి భావన. ఈ బయట ఉన్నటువంటి ప్రెజర్ అంతా తీసుకొచ్చి ఇంట్లో ప్రదర్శిస్తూ ఉంటారు. తద్వారా కుటుంబ వాతావరణం కూడా చెడిపోతుంది. కుటుంబ వాతావరణంలో ఆనందాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణంలో సమస్యలు కలుగుతూ ఉంటాయి. కనుక ఈ విషయాలలో మీనరాశి వారు చాలా జాగ్రత్తలు పడాలి. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, షష్టాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే హై బ్లడ్ ప్రెషర్తో, బీపీతో బాధపడుతూ ఉంటారో, లేదా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారో, లేదా ఆల్రెడీ ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సర్జరీస్ చేయించుకొని ఉన్నారో వాళ్ళు ఈ మాసంలో ఇంకా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. వైద్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకొని దానికి తగినటువంటి విధంగా నడుచుకున్నట్లయితే కొద్దిగా ఆరోగ్యపరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అసలు ఈ మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో మిత్రుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ అనుకూలతలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే, 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ రాత్రి 9:54 వరకు అభీష్ట సిద్ధి అని చెప్పాలి. ఏదైతే అనుకుంటారో అది జరిగేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. క్రమక్రమంగా వృద్ధిలోకి రావడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ఈ మీ రాశ్యాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవటం కానీ, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం వలన కానీ దాదాపుగా
ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహస్థితిని తొలగించుకుని అనుకూలంగా మార్చుకునే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ చేసేటటువంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే ఆచరణాత్మకంగా ఉండాలి. అంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ఆచరణ తక్కువగా ఉంటుంది. ఆచరణ అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటి విధంగా కనుక చూసుకున్నట్లయితే అనుకూలత అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. మీ రాశికి 12వ స్థానంలో రవి, శని, బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి కార్యాలలో అప్రమత్తత అనేటటువంటిది చాలా అవసరం. తర్వాత ఇక 18వ తేదీ రాత్రి 9:54 నుంచి 21వ తేదీ రాత్రి 7:44 వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, అనుకూలతను కలిగిస్తుంది. విశేషమైనటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది. ఇక 21వ తేదీ నుంచి 23వ తేదీ రాత్రి 7:30 వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, వ్యాపార వృద్ధికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కానీ బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని, శుభ ఫలితాన్ని పొందుతారు. 23వ తేదీ రాత్రి 7:30 నుంచి 26వ తేదీ ఉదయం 8:11 వరకు ఉన్న సమయమంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయం. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇక 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సుమారుగా ఒక 60% వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. 28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయాన్ని కలిగిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించదు. ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ మాసంలో చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు అనేటటువంటివి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అందకుండా పోతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా ధనం చేతి దాకా అందినట్టే అందకుండా పోతూ ఉంటుంది. అలానే వివాహ ప్రయత్నాలలో కూడా స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆటంకాలు తొలగిపోవటానికి 12వ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయటం అనేటటువంటిది చాలా మంచిది. దాంతోపాటు మీ రాశికి చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బుధవారం రోజున వినాయకుడి దేవాలయానికి వెళ్ళి అక్కడ విఘ్నేశ్వరుడిని గరికతోటి కనుక పూజించినట్లయితే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. అనేక రకాలైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యం మరొకటి ఏమిటంటే శనివారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం కానీ, శనివారం రోజున విష్ణువును తులసీ దళాలతో కనుక పూజించినట్లయితే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీనరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి వ్యక్తిగత జాతకంలో కూడా జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటాయి. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.